ప్రియాతి ప్రియమైన కుత్బుల్లాపూర్ ఓటర్ మహాశైలందరికీ నా యొక్క ముఖ్య విజ్ఞప్తి. మనం ఈ సర్ ప్రత్యేక ప్రోగ్రాంలో ఇంతవరకు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి బిఎల్ఓలతోని ఇటు బిఎల్ఏలతోని సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఓటర్లు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ సర్ర ప్రోగ్రాంలో మనం ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నాం, మరి మనం దాన్ని ఎంతవరకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్దాం అనేది ఒకసారి ఆలోచిస్తే, మన వాళ్ళందరూ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇన్ టైంలో బిఎల్ఓలకి అందజేయట్లేదు. ఫామ్స్ తీసుకొని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు. దానివల్ల మనకు చాలా నష్టం అనేది జరుగుద్ది. మరి ఆ నష్టం ఏ విధంగా ఉంటుంది అనేది చాలామందికి తెలుసో తెలియదో నాకైతే తెలియట్లేదు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ కానీ మీరు ఇవ్వని ఎడల మీ యొక్క నేమ్ని ఏఎస్డిలో పెడతారు. ఏఎస్డి అంటే ఏ అంటే ఆబ్సెంటిజం, ఎస్ అంటే షిఫ్టింగు, డి అంటే డెత్. మరి ఈ దీంట్లోనికి కానీ మీ పేరు వెళ్ళిపోయింది అనుకోండి, మరి మీకు ఓటర్ లిస్ట్లో మీ పేరు రావటం చాలా కష్టం. దయచేసి మీరందరూ ఇన్ టైంలో ఈ ఫామ్స్ని అందజేయండి. ఇంకా మీరు గడువు ఉందిలే కదా అని ఆలస్యం చేస్తుంటే దానివల్ల మీరే ఎక్కువగా నష్టపోతారు. తరువాత లాస్ట్లో మనం తొందరపడితే అక్కడ సర్వర్లు బిజీ రావడం, వాళ్ళేమో వీటిని డిజిటలైజేషన్ చేయాలి. ఈ డిజిటలైజేషన్ చేయడం అదొక ప్రక్రియ. మరి అది కంప్లీట్ అయితే కానీ మీ యొక్క పేరు ఓటర్ లిస్టులోనికి రాదు. మరి సర్వర్లు బిజీ అయిపోయాయి అనుకోండి, అది కూడా మనకి అటు అధికారులకి ప్రాబ్లమే, ఇటు ఆలస్యంగా ఇచ్చినందుకు మనకు కూడా ప్రాబ్లము. కాబట్టి దయచేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఈ మన 8 డివిజన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొత్తగా నేను పద్మానగర్ 285 డివిజన్ నుంచి కృష్ణనాయుడిని నేను మాట్లాడుతున్నాను. మరి ఇది నా యొక్క విజ్ఞప్తి. మరి నా యొక్క విజ్ఞప్తిని మీరందరూ స్వీకరించి మీ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ని బిఎల్ఓలకి అందజేసి, ఒకవేళ మీరు ఇప్పటివరకు ఫామ్ తీసుకోకపోయినా వెంటనే తీసుకొని వెంటనే బిఎల్ఓల దగ్గర మీ సందేహాలని నివృత్తి చేసుకొని బిఎల్ఏల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని, మరి మీకు ఎటువంటి ఈ ఫామ్స్ విషయంలో కానీ ఈ ఎమ్యూనరేషన్ నమోదు విషయంలో కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా నా యొక్క ఫోన్ నెంబర్ 776748222149. మరి దీనికి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీ సందేహాలని నివృత్తి చేస్తాం. అలాగే మీరు మీ యొక్క ఓటు నమోదు అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవటానికి ఒక యాప్ ఉంది. ఆ యాప్ 1950 దానికి మీరు ఎస్ఎంఎస్ మీ యొక్క ఎన్విటి నెంబర్ని పంపిస్తే ఎస్ఎంఎస్ ద్వారా ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి దీన్ని అది కూడా నేను మీకు ఈ వాయిస్ మెసేజ్తో పాటు పంపిస్తాను. కాబట్టి ప్రభుత్వం వారు కల్పించినటువంటి ఈ సౌకర్యాలని సద్వినియోగం చేసుకొని బిఎల్ఏల యొక్క సహాయ సహకారాలు మరియు బూత్ లెవెల్ ఆఫీసర్స్ యొక్క సూపర్వైజర్స్ సహాయ సహకారాలు కూడా తీసుకొని అటు ప్రభుత్వంతో సహకరించి ఇటు
రాజకీయ నాయకులతో, అన్ని పార్టీ నాయకులతో కూడా సంప్రదింపులు జరిపి మీ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ని ఇన్ టైంలో మీరు సమర్పిస్తారని, ఈ 3వ తేదీలోగా మీరందరూ తప్పనిసరిగా సమర్పించాలి. ఆ తరువాత ప్రక్రియ ఓటర్ నమోదు అది సెకండరీ. ఫస్ట్ అయితే ఇవన్నీ మీరు కంప్లీట్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరందరూ ఈ వీడియోని ఆదరిస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ, ఇట్లు దత్తి కృష్ణమనాయుడు, పద్మానగర్ 285 డివిజన్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త. జై హింద్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.